హలో ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర ఎంతో సింపుల్గా కారంతో పని లేకుండా చాలా త్వరగా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ముందుగా 3 కట్టల గోంగూర తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కున్నాను. ఇసుకది లేకుండా చక్కగా తీసుకొని వాటిని కుక్కర్లో పెట్టుకొని దాంట్లోకి 6 లేక 7 పచ్చిమిర్చి, ఘాటు ఎక్కువగా తినేవాళ్ళు 6 లేక 7 లేదంటే 5 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా వాటర్, ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. ఎందుకంటే వాటర్ వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ పెట్టి దాన్ని సిమ్లో పెట్టి 2 విజిల్స్ తీసాను. 2 విజిల్స్కి చక్కగా ఉడికిపోతుందండి గోంగూర. ఇందులో ఇప్పుడు మనం ఏమీ ఇలా ఓన్లీ పసుపు, పచ్చిమిర్చి, గోంగూర మాత్రమే వేసాం. ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా తరుక్కొని ఇందులో ఇప్పుడు వేసుకోవాలి. ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పచ్చి ఉల్లిపాయలు ఇప్పుడు వేసాను. అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. నాకు అలా వేసుకుంటే పుల్లగా పచ్చి ఉల్లిపాయలకి ఆ పుల్లదనం పట్టి రుచిగా ఉంటుందని వేశాను. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఈ విధంగా పప్పు గుత్తితో దీన్ని మెత్తగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపేనండి. ఇందులోకి బాగా రుచిని ఇచ్చేదానికి అందులో తాలింపు కూడా ఒకటి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ కంపల్సరిగా వేసుకోండి. ఈ తాలింపులో ఎండుమిర్చి వేస్తే ఎంతో రుచికరంగా ఉండే గోంగూర సింపుల్గా అన్నిట్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో తేలిగ్గా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గోంగూర 2 రోజులైనా ఇలాగే నిల్వ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఈ రోజు కన్నా రేపటికి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్లోకైనా ఇలా డైరెక్ట్గా రైస్లో వేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.